హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నందా వాయిస్. మీరు ఇంటి నుంచే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కోసం చూస్తున్నారా? 12th పాస్ అయినా, డిగ్రీ కంప్లీట్ చేసిన, ఫ్రెషర్స్ అయినా, కెరియర్ గ్యాప్ ఉన్నా లేదా హౌస్ వైఫ్స్ అయినా ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఈ రోజు మనం కాన్సెంట్రిక్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ హైరింగ్ 2026 గురించి పూర్తిగా తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోలో నేను మీకు ఈ జాబ్ కి ఎవరు అప్లై చేయవచ్చు, ఎంత జీతం ఇస్తారు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఎలా ఉంటుంది, అప్లికేషన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్, ఇంకా ఏఎంసిఏటి ఆన్లైన్ టెస్ట్ ఎలా ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, అలాగే అప్లై చేసే ముందు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు, వీటన్నిటిని చాలా సింపుల్ గా తెలుగులో మీకు క్లియర్ గా వివరించబోతున్నాను. కాబట్టి వీడియోని మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే చాలా మంది అప్లికేషన్ ఫిల్ చేసే సమయంలో లేదా ఆన్లైన్ టెస్ట్ సమయంలో చిన్న చిన్న మిస్టేక్స్ చేసి అవకాశాన్ని కోల్పోతున్నారు. సో అలాంటి పొరపాట్లు మీరు చేయకుండా ఉండేందుకు ప్రతి స్టెప్ ను వివరంగా చెప్తాను. కాబట్టి క్లియర్ గా చూడండి. ముందుగా ఒక చిన్న విషయం అండి, ఈ వీడియో పూర్తిగా ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం మాత్రమే. ఉద్యోగానికి సంబంధించిన తుది నిర్ణయాలు, అర్హతలు, ఎంపిక ప్రక్రియ కంపెనీ అధికారిక నోటిఫికేషన్ కి ప్రకారమే ఉంటాయి. కాబట్టి అప్లై చేసే ముందు తప్పకుండా అఫీషియల్ వెబ్సైట్ లో వివరాలను ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, సో ముందుగా కాన్సెంట్రిక్స్ కంపెనీ గురించి మరియు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ లో అసలు ఏ పని చేయాల్సి ఉంటుందో అనేది తెలుసుకుందాం. సో ఇప్పుడు ముందుగా కాన్సెంట్రిక్స్ కంపెనీ గురించి తెలుసుకుందాం. అసలు కాన్సెంట్రిక్స్ అనేది ప్రపంచ వ్యాప్తంగా కస్టమర్ సర్వీస్, టెక్నికల్ సపోర్ట్, సేల్స్ మరియు డిజిటల్ సొల్యూషన్స్ ఇలాంటివి కార్యకలాపాలు నిర్వహిస్తూ వేలాది మంది ఉద్యోగాలకు అవకాశాలు కల్పిస్తుంది. సో ఇప్పుడు ఈ నోటిఫికేషన్ లో అసలు ఏం జాబ్ ఉందో చూద్దాం. సో ఈ రిక్రూట్మెంట్ లో ప్రధానంగా కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ పోస్టులకు నియామకాలు జరుగుతున్నాయి. ఇందులో వాయిస్ సపోర్ట్ లేదా చాట్ సపోర్ట్ వంటి ప్రాసెస్ లో అవకాశం రావచ్చు. మీకు వచ్చే ప్రాసెస్ కంపెనీ అవసరాన్ని బట్టి నిర్ణయించబడుతుంది. సో ఈ ఉద్యోగంలో మీరు ఏం పని చేయాలంటే, కస్టమర్ల ఫోన్ లేదా చాట్ ద్వారా సంప్రదించినప్పుడు వారికి అవసరమైన సమాచారాన్ని ఇవ్వడం, వారి సందేహాలను క్లియర్ చేయడం, సమస్యలకు సరైన పరిష్కారం సూచించడం. సో ఇలాంటివి మనం మర్యాదగా కమ్యూనికేట్ చేయాలి వాళ్ళతో. సో ఈ ఉద్యోగం వర్క్ ఫ్రం హోమ్ అవకాశంతో అందుబాటులో ఉంది. అయితే కంపెనీ అవసరాన్ని బట్టి కొన్ని సందర్భాల్లో వర్క్ ఫ్రం ఆఫీస్ లేదా హైబ్రిడ్ విధానం కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అప్లై చేసే సమయంలో జాబ్ లొకేషన్ మరియు వర్క్ మోడ్ వివరాలను తప్పకుండా ఒకసారి పరిశీలించండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు జీతం విషయానికి వస్తే, ఈ రోల్ కి నెలకు సుమారు 25,000 వరకు జీతం ఉండే అవకాశం ఉందని ఈ హైరింగ్ వివరాల్లో పేర్కొనబడింది. అలాగే ఎంపికైన అభ్యర్థులకు పెయిడ్ ట్రైనింగ్ కూడా ఇవ్వబడుతుందండి. అంటే ట్రైనింగ్ సమయంలో కూడా కంపెనీ పాలసీ ప్రకారం చెల్లింపులు ఉండొచ్చు. సో ఇప్పుడు ఎవరు అప్లై చేయవచ్చు? ఈ నోటిఫికేషన్ ప్రకారం 12th పాస్ అయిన వాళ్ళు, డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు, ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు, అలాగే హౌస్ వైఫ్స్ కూడా అప్లై చేయడానికి అవకాశం ఉంది. సో వయసు కనీసం 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి, అర్హతలు, అనుభవం, వర్క్ మోడ్ వంటి వివరాలు కాలానుగుణంగా మారే అవకాశం ఉంటుంది. సో కాబట్టి అప్లై చేసే ముందు అధికారిక జాబ్ వివరాలను తప్పకుండా మనం చెక్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు ఈ ఉద్యోగానికి ఎలా అప్లై చేయాలి, రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి, ఫామ్ లో ఏ వివరాలు అడుగుతారు, అన్ని విషయాలను నేను స్టెప్ బై స్టెప్ ఇక్కడ చెప్తాను, వినండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం అండి. ఓకేనా? సో డిస్క్రిప్షన్ లో నేను ఇచ్చే అఫీషియల్ అప్లై లింక్ పై క్లిక్ చేయండి. ఆ లింక్ ఓపెన్ చేసిన తర్వాత మీకు కాన్సెంట్రిక్స్ హైరింగ్ పేజ్ లేదా ఏఎంసిఏటి ప్రీ రిజిస్ట్రేషన్ పేజ్ కనిపిస్తుంది. సో అక్కడ ముందుగా అప్లై లేదా రిజిస్టర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీ ముందు ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఒక్కో వివరాలను ఎలా ఫిల్ చేయాలో చెప్తాను. ఫస్ట్ మీ ఫుల్ నేమ్ అడుగుతుంది. మీ 10th సర్టిఫికేట్ లేదా ఆధార్ లో ఉన్నట్లుగానే మీ పూర్తి పేరును నమోదు చేయండి. తర్వాత మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ప్రస్తుతం మీ దగ్గర యాక్టివ్ గా ఉన్న మొబైల్ నెంబర్ ని నమోదు చేయండి. ఎందుకంటే కంపెనీ నుంచి వచ్చే ఓటీపీలు కానీ, కాల్స్ లేదా మెసేజెస్ ఆ నెంబర్ కి వచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఈమెయిల్ ఐడి నమోదు చేయాలి. ఎప్పుడు మీరు రెగ్యులర్ గా ఉపయోగించే ఈమెయిల్ ఐడినే ఇవ్వండి. సెలక్షన్ కు సంబంధిత అప్డేట్స్ ఎక్కువగా ఈమెయిల్ ద్వారానే వస్తాయి కాబట్టి. సో తర్వాత క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. మీరు 12th పాస్ అయినా లేదా పాస్ అయితే అదే ఎంచుకోండి. డిగ్రీ పూర్తి చేసి ఉంటే మీ అర్హతకు అనుగుణంగా ఎంపిక చేసుకోండి. కొన్ని సందర్భాల్లో ఆధార్ నెంబర్ లేదా ఇతర ఐడెంటిటీ వివరాలు కూడా అడగవచ్చు. అలాంటప్పుడు అధికారిక ఫారంలో అడిగిన సమాచారాన్ని మాత్రమే నమోదు చేయండి. సో ఫామ్ లో రెజ్యూమ్ అప్లోడ్ చేసే అవకాశం ఉంటే మీ అప్డేటెడ్ రెజ్యూమ్ ని పీడిఎఫ్ ఫార్మాట్ లో అప్లోడ్ చేయండి. సో అన్ని వివరాలు ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసిన తర్వాత మాత్రమే సబ్మిట్ పై క్లిక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సో రిజిస్ట్రేషన్ విజయవంతంగా పూర్తయితే మీ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ కి కన్ఫర్మేషన్ మెసేజ్ రావచ్చు. కాబట్టి అప్లై చేసిన తర్వాత ఒకసారి మీరు ఈమెయిల్ ఇన్బాక్స్ తో పాటు స్పామ్ ఫోల్డర్ లో కూడా ఒకసారి చెక్ చేస్తూ ఉండండి.
సో ఇంకొక డౌట్, చాలా మందికి ఒక క్వశ్చన్ వస్తుంది, అప్లై చేసిన వెంటనే జాబ్ వస్తుందా అని. సో లేదండి, రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత కంపెనీ అర్హులైన అభ్యర్థులకు ఆన్లైన్ అసెస్మెంట్ కోసం షార్ట్ లిస్ట్ చేస్తుంది. అసెస్మెంట్ లో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తేనే తర్వాత సెలెక్షన్ ప్రాసెస్ కి వెళ్లే అవకాశం ఉంటుంది. సో అయితే ఈ ఆన్లైన్ అసెస్మెంట్ లో చాలా మంది అడుగుతున్నారు, ఎలాంటి ప్రశ్నలు వస్తాయి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ తప్పులు చేయకూడదు, ఇవన్నీ ఆ అడుగుతున్నారన్నమాట. సో ఇది వచ్చేసి మనకి ఈ అసెస్మెంట్ అనేది వచ్చేసి ఏఎంసిఏటి ఆన్లైన్ అసెస్మెంట్ అండి. సో చాలా మంది ఆన్లైన్ అసెస్మెంట్ టెస్ట్ గురించి అడుగుతూ ఉంటారు. ఉమ్, సో ఈ టెస్ట్ ఉద్దేశం ఏంటంటే మీకు ఉద్యోగానికి అవసరమైన అసలు ఫస్ట్ కమ్యూనికేషన్ మరియు అర్థం చేసుకునే నైపుణ్యాలు ఉన్నాయా లేదా అనేది తెలుసుకోవడం. కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ మీరు ఇంగ్లీష్ గ్రామర్ టెస్ట్ ఉంటుంది. మొదట కొన్ని ఇంగ్లీష్ గ్రామర్ ప్రశ్నలు రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫిల్ ఇన్ ద బ్లాక్స్, సరైన వర్డ్ ఎంపిక చేయడం, సింపుల్ గ్రామర్ క్వశ్చన్స్ వంటివి ఉండొచ్చు. సో ఇక్కడ చాలా కష్టమైన ఇంగ్లీష్ అవసరం లేదు, బేసిక్ గ్రామర్ మీద అవగాహన ఉంటే సరిపోతుంది. సెకండ్ వన్, లిజనింగ్ అండ్ రిపీట్ టెస్ట్. ఈ రౌండ్ లో కంప్యూటర్ ఒక వాక్యాన్ని చెప్తుంది, మీరు దాన్ని జాగ్రత్తగా విని స్పష్టంగా అదే వాక్యాన్ని మళ్ళీ చెప్పాలి. ఇక్కడ మీ ప్రొనౌన్సియేషన్ ని, క్లారిటీ మరియు లిజనింగ్ స్కిల్స్ ని పరిశీలించే అవకాశం ఉంటుంది. సో అందుకే పరీక్ష రాసేటప్పుడు ప్రశాంతమైన గదిలో కూర్చోవడం మంచిది. బ్యాక్గ్రౌండ్ నాయిస్ లేకుండా ఉంటే మీ వాయిస్ అనేది స్పష్టంగా రికార్డ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో థర్డ్ వన్ అనేది ప్యాసేజ్ కాంప్రహెన్షన్. సో ఈ రౌండ్ లో ఒక చిన్న పారాగ్రాఫ్ లేదా స్టోరీ వినిపించవచ్చు. దాన్ని పూర్తిగా విన్న తర్వాత దానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి వినేటప్పుడు ముఖ్యమైన విషయాలపై శ్రద్ధ పెట్టండి. అవసరమైతే చిన్న నోట్స్ కూడా రాసుకోవచ్చు, పరీక్ష నియమాలు అనుమతిస్తే మాత్రమే. సో అప్పుడు తెలుస్తుంది మీకు ఇన్స్ట్రక్షన్స్. సో టెస్ట్ రాసే ముందు కొన్ని ముఖ్యమైన సూచనలు ఉంటాయి. ఇంటర్నెట్ కనెక్షన్ స్టేబుల్ గా ఉందో లేదో ముందే చెక్ చేసుకోండి. ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్ ఉపయోగించడం మంచిది. హెడ్ ఫోన్స్ లేదా ఇయర్ ఫోన్స్ ఉపయోగిస్తే లిజనింగ్ టెస్ట్ సులభంగా ఉంటుంది. నెక్స్ట్ మైక్రోఫోన్ సరిగ్గా పనిచేస్తే ముందే పరీక్షించుకోండి, కొంచెం చెక్ చేసుకోండి. నెక్స్ట్ మనం ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మధ్యలో బ్రౌజర్ క్లోజ్ చేయకండి లేదా పేజ్ రిఫ్రెష్ చేయకండి, గుర్తుంచుకోండి. సో తొందరపడి ఆన్సర్ చేయకుండా పూర్తిగా చదివి లేదా విని సమాధానం ఇవ్వండి. టెస్ట్ పూర్తయిన తర్వాత వెంటనే రిజల్ట్ వస్తుందా అంటే, సాధారణంగా అసెస్మెంట్ పూర్తయిన తర్వాత కంపెనీ మీ పర్ఫార్మెన్స్ ని రివ్యూ చేస్తుంది. సో ఎంపికైన అభ్యర్థులకు తర్వాత ప్రాసెస్ కి ఈమెయిల్ లేదా ఫోన్ కాల్ ద్వారా సమాచారం అందిస్తుంది. కాబట్టి అప్లై చేసిన తర్వాత మీ ఈమెయిల్ ఇన్బాక్స్ మరియు స్పామ్ ఫోల్డర్ ని క్రమం తప్పకుండా చెక్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు చివరిగా సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అలాగే ఈ జాబ్ కి అప్లై చేసే ముందు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏమిటి. సో ఆ తర్వాత మనము సెలక్షన్ ప్రాసెస్ లో అంటే ఆన్లైన్ అసెస్మెంట్ అయిపోయిన తర్వాత కంపెనీ మీ వివరాలన్నీ పరిశీలించి షార్ట్ లిస్ట్ అయితే మీ ఈమెయిల్ కి పంపిస్తుంది కదా నెక్స్ట్ ప్రాసెస్ కి. సో అప్పుడు ఏం జరుగుతుందంటే తర్వాత హెచ్ఆర్ డిస్కషన్ లేదా కమ్యూనికేషన్ రౌండ్ ఒకటి ఉంటదండి. సో అందులో మీ గురించి పరిచయం చెప్పడం, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా, షిఫ్ట్ లో పని చేయగల, ఇలాంటి క్వశ్చన్స్ అడగచ్చు. అందుకే అప్లై చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ ఎప్పుడు యాక్టివ్ లో ఉంచండి. కొంతమంది కాల్స్ మిస్ అవుతూ ఉంటారు. ఓకేనా ఫ్రెండ్స్? సో చెప్పాను కదా. సో మెయిల్ రాలేదు అని కొందరు అంటారు, కొందరికి స్పామ్ ఫోల్డర్ లో కానీ ప్రమోషన్ ఫోల్డర్ లో కానీ వచ్చే అవకాశం ఉంటది, కాబట్టి చెక్ చేస్తూ ఉండండి. ఓకేనా? సో ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. సో ఫస్ట్ వన్ ఏంటంటే, ఎలాంటి జాబ్ కోసమైనా డబ్బులు చెల్లించకండి. నిజమైన కంపెనీలు అధికారిక హైరింగ్ ప్రాసెస్ ద్వారానే అభ్యర్థులను ఎంపిక చేస్తాయి. సెకండ్ వన్ ఏంటంటే, అఫీషియల్ వెబ్సైట్ లేదా అఫీషియల్ హైరింగ్ లింక్ ద్వారా మాత్రమే అప్లై చేయండి. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి లింక్ నమ్మవద్దు. థర్డ్ వన్ ఏంటంటే, మీ రెజ్యూమ్ లో నిజమైన సమాచారం మాత్రమే ఇవ్వండి. తప్పు వివరాలు ఇస్తే సెలక్షన్ పై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. సో ఫోర్త్ వన్ ఏంటంటే, ఆన్లైన్ టెస్ట్ రాసే ముందు బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ కొంచెం ప్రాక్టీస్ చేయండి. ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది. సో ఈ వీడియోలో మనం చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. కాన్సెంట్రిక్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గురించి, ఎవరు అప్లై చేయవచ్చు, అలాగే శాలరీ, ఎలిజిబిలిటీ, బెనిఫిట్స్, అప్లికేషన్ ప్రాసెస్, ఇంకా అసెస్మెంట్ గురించి, సెలక్షన్ ప్రాసెస్ గురించి, సో ఇవన్నీ తెలుసుకుందాం కదా. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే ప్రతి వీడియో ఇలా కావాలా అనేది కూడా నాకు ఒకసారి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి, ఎవరికైతే యూజ్ అవుతుందో మీ ఫ్రెండ్స్ లో వాళ్ళతో షేర్ చేసుకోండి. వారికి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్ లో అఫీషియల్ అప్లై లింక్ ని ఇస్తాను. అప్లై చేసే ముందు అఫీషియల్ నోటిఫికేషన్ ఒకసారి పూర్తిగా చదివి అప్లై చేయండి. సో జాబ్ ఎక్స్పైర్ అయిపోతే మళ్ళీ నోటిఫికేషన్ వస్తుందండి. సో మీరైతే ప్రొఫైల్ క్రియేట్ చేసి పెట్టుకోండి. సో అంటే రిజిస్టర్ అయి పెట్టుకోండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్ అండి. ఆల్ ది బెస్ట్.